జ్యోత్స్న సూరజ్ మాట్లాడుకుంటూ ఉంటారు. జ్యోత్స్న, మనకి పెళ్ళనగానే దాసు ఎందుకు ఆనందపడుతున్నాడని సూరజ్ జ్యోత్స్నని అడిగేసరికి ఇక జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అవుతుంది. దశరథ్ గారి కంటే దాసు కళ్ళల్లోనే ఆనందం చూశానని సూరజ్ అంటాడు. ఆయన నాకు చిన్నాన్న అవుతాడు కాబట్టి అన్నయ్య కూతురు పెళ్ళి అంటే సంతోషం ఉంటుంది కదా. ఇంకా నీకేమైనా కావాలంటే ఆయన్నే అడగమని చెప్పి జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఉదయం కాగానే కొత్త చీర, ఒంటి నిండా నగలతో పారిజాతం మళ్ళీ కంబ్యాక్ ఇస్తుంది. ఇదంతా ఏంటి అని పారుని కార్తీక్ అడుగుతాడు. పారు నియమాలు ఉల్లంఘించిందని శివనారాయణతో చెప్తూ ఉంటాడు కార్తీక్. మీ తాతే పర్మిషన్ ఇచ్చారా, మీ తాత వరం ఇచ్చారని పారు చెప్తూ ఉంటుంది. జ్యోత్స్న పెళ్లి సెట్ అయింది కదా, మీ భార్య పని మనిషి అంటే బాగోదని అందుగురించే ఇలా పర్మిషన్ ఇచ్చాను అని శివనారాయణ చెప్తాడు. పారిజాతంతో మాట్లాడాలని శివనారాయణ పారుని పక్కకు తీసుకుని వెళ్తాడు. ఇక దశరథ్ వచ్చి కార్తీక్ దీపలతో మాట్లాడుతూ ఉంటాడు. జ్యోత్స్న నా కూతురు కాదని తెలిసినప్పటి నుంచి తన ప్రవర్తన నాకు నచ్చేది కాదు. నా పెంపకం సరిగ్గా లేదు. నేను తనకు మంచి తండ్రిగా లేను కాబట్టే నాకు మంచి కూతురుగా లేదనుకున్నా. కానీ మీరు జ్యోత్స్నను మార్చారు, మంచి కూతురుగా మార్చారని దశరథ్ అంటాడు. ఈ క్రెడిట్ అంతా సూరజ్కే దక్కాలని కార్తీక్ అంటాడు. సూరజ్ ఎవరు? మీరు లేకపోతే సూరజ్ ఆఫీస్లోకి ఇంట్లోకి కానీ వచ్చేవాడా? సూరజ్ నాకు నచ్చలేదు, కానీ నీ కారణంగా ఇంట్లో ఉండనిచ్చా. దీప తీసుకొచ్చి అడ్వైజర్గా పెట్టుకుంది. జ్యోత్స్న సూరజ్కు పెళ్లి చేయాలని దీప అనుకుంది. దీప నా సొంత కూతురు, జ్యోత్స్న నా పెంపుడు కూతురు. ఇద్దరూ నా కూతుర్లే. జ్యోత్స్నకు దీప అక్క అవుతుంది. దీప మంచి సంబంధం తీసుకొచ్చిందని నమ్మానని దశరథ్ చెప్తూ ఉంటాడు. జ్యోత్స్న అంతలా మారుతుందని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు జ్యోత్స్న కూడా నా కూతురే అని దశరథ్ అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటాడు. జ్యోత్స్న మీ కూతురే నాన్న. ఇప్పుడు ఈ దీప మీ కూతురు అని ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అని దీప పెద్ద ట్విస్ట్ ఇస్తుంది దశరథ్కి. మీరిద్దరూ నా కూతురులే అని దశరథ్ ఎమోషనల్ అవుతూ ఉంటాడు. నిజాలు బయటపడ్డ రోజు సుమిత్రతో దీప నా కన్న కూతురని, జ్యోత్స్న పెంచిన కూతురని టైం వచ్చినప్పుడు చెప్తానంటూ దశరథ్ దీపా కార్తీకులతోటి అంటారు.